బైబిల్ మరియు చారిత్రక ఆధారాల ప్రకారం పేతురు చరిత్ర ఏమిటి? పేతురు మరణం గురించి బైబిల్లో ముందే వ్రాయబడిందా? పేతురును రోమీయులు అసలు ఏ విధంగా చంపారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో పేతురు ఒకడు. యేసు శిష్యుల జాబితాలో పేతురు పేరే ముందుగా వ్రాయబడింది. దీన్ని బట్టి పేతురులో ఉన్న నాయకత్వ లక్షణములను యేసు గుర్తించినట్లుగా మనం గ్రహించవచ్చు. అలాగే యేసుక్రీస్తుకు అతి సన్నిహిత 3 శిష్యులలో పేతురు ఒకడు. అటువంటి పేతురు గురించి, అతని కుటుంబం గురించి కొన్ని చారిత్రక ఆధారాలతో ఇప్పుడు తెలుసుకుందాం. పేతురు కపెర్నహూము వాస్తవ్యుడు. మామూలుగా అయితే కపెర్నహూము వాస్తవ్యులకు కోపము, సహనము ఎక్కువ. పేతురు కూడా అవే కలిగి ఉన్నాడు. పేతురు తండ్రి పేరు యోనా, తల్లి పేరు పెర్సిత్యోవా, కుమార్తె పేరు పెట్రనెర్లా, సహోదరుని పేరు ఆంద్రేయ, భార్య పేరు తెలియదు. పేతురు చేపలు పట్టే జాలరి. ఇతనికి యేసుని వెంబడించక మునుపు సీమోను అని పేరు కలదు. సీమోను అను పదం గ్రీకు భాషలోనిది. అలాగే పేతురుకు కేఫా, బర్యోనా అని పేర్లు కలవు. ఇవి స్వయంగా యేసుక్రీస్తు గారే పెట్టారు. ఈ పేర్లు యోహాను 1వ అధ్యాయం 35 నుండి 42 వరకు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల్లో మనము చూడవచ్చు. పేతురు అనగా బండ అని అర్థము. అలాగే కేఫా అనగా కూడా బండ లేదా రాయి అని అర్థము. ఇది అరమీ భాషకు సంబంధించిన పదము. పేతురు అరమీ, గ్రీకు భాషలో ప్రవీణుడు, చదువుకున్న వ్యక్తి. పేతురుకు వివాహం అయినది. దేవుని పరిచర్యకు తన భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. దీని లేఖనాధారాలు మార్కు సువార్త 1:30 వచనాలు, అలాగే 1 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనంలో మనము చూడవచ్చు. క్రొత్త నిబంధనలో పేతురు అను పేరు మరెవరికీ లేదు. అలాగే యూదుల మధ్య క్రైస్తవ సంఘమును స్థాపించాడు. క్రీస్తు శకం 27-67 మధ్య ఉన్న 40 సంవత్సరముల క్రొత్త నిబంధన కాలంలో పేతురు యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కలవు. కపెర్నహూములో భార్య, అత్త మరియు సోదరుడైన ఆంద్రేయతో నివసించేవాడు. యేసుక్రీస్తు తరచుగా ప్రయాణములు ముగించుకుని పేతురు ఇంటికే వచ్చేవాడు. ఈ ఇంటికి స్వస్థత గృహము అని పేరు కలదు. పేతురు అత్తగారిని, ఇతర రోగులను యేసుక్రీస్తు గారు ఇక్కడే స్వస్థపరిచారు. దీనిని మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 34 వచనాల వరకు మనం చదవచ్చు. అలాగే పక్షవాత రోగిని స్వస్థపరిచిన స్థలం కూడా ఇదే. దీని గురించి మార్కు సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాల వరకు మనం చదవచ్చు. అలాగే పేతురు ఇంటికి పాఠశాల అని పేరు కలదు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు ఎక్కువగా ఇక్కడే బోధలు చేసేవారు. దీనిని మనం మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి 37 వచనాల వరకు మనం చదవచ్చు. ఈ విధంగా పేతురు ఇల్లు ప్రజల గృహంగా పేరుగాంచింది. యేసుతో నీవు పరిశుద్ధుడవు మరియు నీవు సజీవుడువైన దేవుని కుమారుడువని 2 సార్లు బహిరంగంగా ఒప్పుకున్న గొప్ప విశ్వాసి ఈ పేతురు. కానీ ఒక సమయంలో సముద్రంలో మునిగి అల్ప విశ్వాసి అయ్యాడు. అలాగే యేసుకు సన్నిహితంగా ఉండే 3 శిష్యులలో పేతురు ప్రథముడు. యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు, మరియు కొండపై ఏకాంత ప్రార్థనలో రూపాంతరము చెందినప్పుడు, మరియు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు జరిగిన మహత్కార్యములను కల్లారా చూసినవాడు ఈ పేతురు. అలాగే ఒకరిని ఎన్నిసార్లు క్షమించాలి మరియు అర్చకులు ఆలయపు పన్ను కట్టవలనని యేసు దగ్గర పేతురు నేర్చుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు పేతురుకు గొప్ప వరమును, ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం, మరియు నీవు పేతురువు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చిదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మరియు స్వయంగా యేసుక్రీస్తు గారే పేతురు పాదాలు కడిగారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో మనం చదవచ్చు. ఈ విధంగా పేతురు 12 మంది శిష్యులలో ప్రథముడుగా గొప్ప ఆశీర్వాదాలు యేసు దగ్గర పొందుకున్నాడు. యేసు అప్పగింపబడే సమయంలో మల్కు చెవి నరికిన దుందుడుగు స్వభావి ఈ పేతురు. అలాగే పేతురు యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడే సమయంలో యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకి తన పిరికితనమును వెల్లడిపరుచుకున్నాడు. అయినా కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యేంత వరకు యేసుతోనే ఉన్నాడు. యేసు ఆరోహణమయ్యాక యెరూషలేములో యూదుల మధ్య క్రైస్తవ సంఘాన్ని స్థాపించిన మహాధైర్యశాలి ఈ పేతురు.
యేసు ఆరోహణమయ్యాక యూదులలో క్రీస్తు యొక్క దైవత్వమును ప్రకటించుచు యేసు యొక్క మెస్సయ్య అని బిరుదునకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ యూదుల మధ్య సిలువ వేయబడిన క్రీస్తును బాహాటంగా ప్రకటించాడు ఈ పేతురు. చనిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలో 12వ శిష్యుణ్ణి ఎంచుకోవడంలో పేతురు కీలక పాత్ర వహించాడు. అలాగే పెంతెకోస్తు పండుగ దినాన్న గొప్ప ఉజ్జీవ ప్రసంగాన్ని ప్రజలకు అందించి అనేక మందిని క్రీస్తులోనికి నడిపించాడు ఈ పేతురు. అలాగే అననీయ సప్పేర అబద్ధం ఆడినప్పుడు వారిని గద్దించెను. దేవాలయం వద్ద భిక్షగాన్ని పేతురు యోహాన్లు స్వస్థపరిచారు. అలాగే అనేక మంది రోగులను కూడా పేతురు స్వస్థపరిచాడు. పేతురు నీడపడి స్వస్థపరచబడిన వారు కూడా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనంలో మనము చూడవచ్చు. అలాగే చనిపోయిన తబితా స్త్రీని ప్రార్థన చేసి బ్రతికించడం, కొర్నేలిని బాప్తిస్మం వైపు నడిపించడం, ఎన్నో మహత్కార్యాలు చేశాడు ఈ పేతురు. అలాగే పేతురు క్రొత్త నిబంధన 27 పుస్తకాల్లో 2 పుస్తకాలు పేతురు రాసినవే. చెదిరిపోయిన యూదుల కొరకు పేతురు మొదటి పత్రికను వ్రాసాడు. ఈ పత్రిక బబులోను దేశంలో ఉండి రాసినట్టుగా మనము 1 పేతురు 5వ అధ్యాయము 13వ వచనం బట్టి మనము గ్రహించవచ్చు. అలాగే 2వ పత్రికలో కూడా పాపం చేసిన దేవదూతలు బిలంలో వేయబడడం, సృష్టి రహస్యాలు కొన్ని యోధా క్రైస్తవులకు పేతురు గారు తెలియజేశారు. ఈ విధంగా యేసు ఆరోహణమయ్యాక అనేక ప్రాంతాల్లో భయంకరమైన రోమాపాలనలో పేతురు ఎంతో ధైర్యంగా క్రీస్తు బోధలు చేసి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాడు. ఇప్పుడు పేతురు ఏ విధంగా హతసాక్షి అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. పేతురు కఠినులైన రోమ ప్రభుత్వంచే చాలా హింసలు పాలయ్యాడు. పేతురును మొదట్లో ఒక చీకటి గదిలో 9 నెలలు బంధించారు. ఆ చీకటి గదికి ద్వారం ఉండదు. రాతి కొండను ఒక గదిగా తొలిచి పైనుండి క్రిందకి దిగేలాగా తయారు చేశారు. ఈ గదికి వెలుతురు ఉండదు, ద్వారం ఉండదు. తాడు సహాయంతో ఆ చీకటి గదిలోనికి దింపేవారు. అందులోకి ఎవరు ప్రవేశించడానికి వీలుండదు. కాబట్టి ఆ గది చాలా మురికిగా ఉండేది. అందులోకి వెళ్ళి శుభ్రం చేయడానికి కూడా అవకాశం ఉండదు. పేతురును తాడుతో క్రిందకి దింపి ఆ చీకటి గదిలోనికి 9 నెలలు బంధించారు. దీన్ని బట్టి పేతురు ఈ చెరసాల్లో ఎంతలా హింసింపబడ్డాడో మనము అర్థం చేసుకోవచ్చు. వెలుతురు లేకుండా, శుభ్రం లేకుండా, చెడు వాసనతో ఆ గదిలోనే బందీలు మరణించేవారు. అప్పుడు పేతురు హతసాక్షి అగుటకు అక్కడి నుండి పారిపోయాను. అలా పారిపోవచ్చుండగా అప్పియన్వే అను మార్గంలో పేతురు యేసుక్రీస్తును దర్శించాడు. అప్పుడు పేతురు యేసును, నువ్వు ఎక్కడికి వెళుచున్నావు అని అడగగా అప్పుడు యేసు ఈ విధంగా సమాధానమిచ్చాడు, నేను రోమా పట్టణమునకు సిలువ వేయబట్టుకు వెళ్ళుచున్నాను అని యేసు అనగా అప్పుడు వెంటనే పేతురుకు జ్ఞానోదయమయ్యి తన పిరికితనమును తననే గద్దించి తిరిగి రోమా పట్టణమునకు హతసాక్షి అగుటకు వెళ్ళాడు. అప్పుడు రోమా పట్టణంలో క్రూరులైన రోమీయులు పేతురును యేసువలే సిలువ వేయడానికి ప్రయత్నించినప్పుడు పేతురు, నన్ను యేసువలే సిలువ వేయకండి, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని రోమీలను కోరెను. అంటే మరణంలో కూడా పేతురు దేవునిపై ధ్యానముంచాడు. అతడు కోరినట్లుగానే రోమీయులు పేతురును తలక్రిందులుగా సిలువ వేశారు. ఈ విధంగా హతసాక్షి అవుతాడని దేవుడు ముందుగానే లేఖనంలో వ్రాయించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదవగలము. ఆ తరువాత పేతురు పాతి పెట్టబడిన స్థలంలో దేవాలయము నిర్మించబడినది. కానీ హేలియోగలాకిస్ అనువాడు దానిని ధ్వంసము చేశాడు. తరువాత అతని సమాధి అప్పియన్వే అను స్థలమునకు మార్చబడింది. ఇది రోమా పట్టణమునకు 2 మైళ్ళ దూరం. తరువాత క్రీస్తు 326లో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ పేతురు సమాధిని ఘనపరుచినట్లుగా దానిని మందిరంగా మరియు సందర్శకులు వచ్చేలాగా విశాలపరిచెను. ఈ విధంగా పేతురుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. మనం పేతురులా హతసాక్షి కానవసరం లేదు, కానీ వారి స్ఫూర్తిని మనం తప్పకుండా పొందుకోవాలి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.